ఓకే మేడం, నిఫ్టీ రేపు ట్రేడ్ ప్లాన్ ఎలా ఉంటది? సో సింగిల్ డైరెక్షన్ లో వెళ్ళిపోయింది ఈరోజు. కానీ మార్నింగ్ టైంలో అయితే ఎక్కువ మంది కాల్ కి వచ్చి ఉండదు మేడం. ఫస్ట్ ఆర్డర్ ఏమన్నా కరెక్ట్ గా క్యాచ్ చేస్తుంటే అయిపోయి ఉండేది. ఓకే, రేపటి పొజిషన్ సో 17,920 అనేది మిడిల్ లెవెల్ మేడం. ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ కొద్దిగా 20 పాయింట్స్ మైనస్ లో ఉన్నట్టుంది మేడం. ఓకే, సో 17,929 మిడిల్ లెవెల్ కింద మార్క్ చేసుకోండి మేడం. సో 929 కింద ఉన్నంతసేపు పుట్ ఆర్డర్కే చూడండి. 927 టచ్ చేయి కానీ పైకి వెళ్తే కాల్ ఆర్డర్ చూద్దాం. 929 బ్రేక్ ఈవెన్ పాయింట్ మేడం. ఇక్కడ కానీ రెడ్ క్యాండిల్ పడితే పుట్ వస్తుంది, పైకి వెళ్ళింది రెడ్ గ్రీన్ క్యాండిల్ అయితే కాల్ ఆర్డర్కి వెళ్ళొచ్చు. సో 18,084 ఇది కానీ క్రాస్ అయిందంటే మటుకు పైకి వెళ్తుంది మేడం. మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ లో కానీ ఇది కానీ క్రాస్ అయితే 18,084 కానీ క్రాస్ అయితే నెక్స్ట్ మనకి టార్గెట్ వచ్చి 18,175 100 పాయింట్స్ ఉంది మేడం. సో 182 దాకా వెళ్ళడానికి ఛాన్స్ ఉంది పైకి వెళ్ళేటట్టయితే. 17,700 అయితే అంత దిగేదానికి ఛాన్స్ లేదు మేడం. ఇంత కిందకైతే రాదని అనుకుంటున్నా. ఒకవేళ 17,800 కానీ దిగిందంటే మటుకు ఫస్ట్ క్యాండిల్ అంటే గ్యాప్ డౌన్ ఏమో చెప్పలేము మేడం. ఎట్లున్నా మనం ఏం చెప్పలేము. సో దీన్ని దిగిన తర్వాత ఎట్లా అనేది మనం ఓపెన్ ఇంట్రెస్ట్ లో చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ లో ఎట్లుందో నిఫ్టీకి ఆఫ్టర్నూన్ టైం అయితే మొత్తం అంతా ఇక్కడ కాల్ మేడం, కాల్ సెల్లింగ్ వాళ్ళంతా ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో మోస్ట్ ప్రాబ్లీ అందరికి లాస్ లో పడి ఉంటది మేడం. ఈ రోజు పెరిగిన క్యాండిల్ వచ్చి ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్ ఉంటది, లేదంటే ఎస్ఎల్ క్యాండిల్స్ మేడం. ఇది రియల్ బయ్యింగ్ కాదు మేడం. రియల్ బయ్యింగ్ కాదు కాబట్టి పైకి వెళ్తుందా అనే దాన్ని చెప్పలేమన్నమాట. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఇదైతే ఎస్ఎల్ అన్నా కొట్టుంటది, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ క్యాండిల్స్ అన్నా ఉంటాయి కాబట్టి. సో డేటా ప్రకారం అయితే ఇక్కడైతే ఏమి లేదు మేడం. సో కొత్త బయ్యింగ్ చేసే వాళ్ళు రేపు మార్నింగ్ మళ్ళీ సిచ్యువేషన్ రావచ్చు. ఇక్కడ చూస్తే 18,000 కింద కానీ క్లోజ్ అయితే మటుకు దీని ప్రకారం పుట్ ఆర్డర్కి వెళ్ళిపోవచ్చు మేడం. 18,000 కింద కానీ క్లోజ్ అయితే మటుకు క్యాండిల్ 5 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే మటుకు ఇమీడియట్ గా పిఈ ఆర్డర్ తీసేసుకోండి. 10 to 20 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకోండి చాలు. సో ఇక్కడైతే కాల్కి అయితే డేటా లేదు మేడం. సో దీని ప్రకారం మనం ఏం చెప్పలేము. ఒకసారి మన ఎక్సెల్ షీట్ లో చూద్దాం డేటా ఎలా ఉంటుంది. సో దీని ప్రకారం అయితే మనకి 17,986 కానీ 17,986 ఎందుకు లేదు మేడం, 18,010 అనుకోండి. 18,010 పైన కానీ ఉంటే కాల్ ఆర్డర్ తీసుకోండి. ఫస్ట్ టార్గెట్ 18,141 ఫస్ట్ టార్గెట్, 18,267 సెకండ్ టార్గెట్, 18,451 థర్డ్ టార్గెట్ మేడం. సో 18,010 పైన ఉన్నంతసేపు కాల్ ఆర్డర్కే చూడండి మేడం. 17,929 కిందకు కానీ వచ్చేస్తే పుట్ ఆప్షన్ మేడం 929. సో ఇది మనం ఏమంటామంటే 17,990 దగ్గరే తీసుకోవచ్చు మేడం. కానీ దీని ప్రకారం వద్దులేండి. 17,929 దిగితే పుట్ ఆర్డర్, 17,831 టార్గెట్ మేడం. 831 టార్గెట్, 17,647 సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ 17,521. 3 టార్గెట్స్ పెట్టుకోండి మేడం. ఇప్పుడు ఫ్లక్చువేషన్స్ హెవీగా ఉన్నాయి కాబట్టి 18,010 పైన ఉంటేనే కాల్ ఆర్డర్ తీసుకోండి. 17,929 కింద పుట్ ఆర్డర్ మేడం. ఈ మధ్యలో అయితే ట్రేడ్ చేయకూడదు మేడం. జనరల్ గా అయితే మధ్యలో ట్రేడ్ చేయకూడదు. ఓకే, ఇది నిఫ్టీ యొక్క వాల్యూస్ మేడం.